అశ్వత్థామ మరణం లేని ఒక మనిషి కథ. ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. కానీ ఆ మరణమే ఒక మనిషిని చూసి భయపడి పారిపోతే వేల సంవత్సరాలు గడుస్తున్నా, శరీరం కుళ్ళిపోతున్నా, ప్రాణం పోకుండా నరకాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుంది? వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇప్పుడు వీడియోను మొదలు పెడదాం. 5000 ఏళ్లుగా చావు కోసం ఎదురు చూస్తున్న ఒక వీరుడి కథ. అతనే అశ్వత్థామ. అశ్వత్థామ సామాన్యుడు కాదు. పుట్టుకతోనే నుదుటిపై ఒక దివ్యమైన మణితో జన్మించాడు. ఆ మణి అతనికి ఆకలి, దప్పిక, రోగాలు లేకుండా కాపాడుతూ ఉండేది. గొప్ప శివభక్తుడు మరియు మహావీరుడు. కానీ కురుక్షేత్ర యుద్ధం అతని తలరాతను శాశ్వతంగా మార్చేసింది. మహాభారత యుద్ధంలో పాండవులు ధర్మం కోసమే పోరాడుతున్నామని చెప్పారు. కానీ అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుణ్ణి ఓడించడం ఎవరి తరం కూడా కాలేదు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడు అని అబద్ధం చెప్పాడు. ఆ మాట విని ఆయుధాలు వదిలేసిన ద్రోణుణ్ణి పాండవులు చంపేశారు. ఆ క్షణమే అశ్వత్థామ మనసులో ధర్మం చచ్చిపోయింది. ప్రతీకారం అనే జ్వాల రగిలింది. సూర్యుడు అస్తమించాడు. కానీ అశ్వత్థామ కోపం మాత్రం అస్తమించలేదు. యుద్ధం చివరి దశకు చేరుకుంది. కౌరవ సేనలో మిగిలింది కేవలం ముగ్గురే: అశ్వత్థామ, కృపాచార్యుడు మరియు కృపవర్మ. పాండవులను నేరుగా ఎదుర్కోవడం అసాధ్యమని వారికి తెలుసు. ఆ రాత్రి వారు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు అశ్వత్థామకు ఒక వింత దృశ్యం కనిపించింది. పగలు ఎంతో బలంగా ఉండే కాకులను రాత్రిపూట ఒక గుడ్లగూబ వచ్చి అవి నిద్రపోతుండగా కనికరం లేకుండా చంపేసింది. అది చూసిన అశ్వత్థామ మెదడులో ఒక క్రూరమైన ఆలోచన మెదిలింది. శత్రువు మెలకుగా ఉన్నప్పుడు కాదు, నిద్రిస్తున్నప్పుడు చంపాలి అని నిర్ణయించుకున్నాడు. ఇది యుద్ధ నియమాలకు విరుద్ధం. కానీ నా తండ్రిని చంపినప్పుడు లేని ధర్మం ఇప్పుడు నాకెందుకు అని కత్తి చేత పట్టాడు. అది కురుక్షేత్ర యుద్ధంలో 18వ రోజు రాత్రి. పాండవ శిబిరం గాఢ నిద్రలో ఉంది. అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించే ముందు సాక్షాత్తు శివుడిని ప్రార్థించి తన శరీరాన్ని ఆవహించమని కోరాడు. ఆ తరువాత జరిగింది మహాభారతంలోనే అత్యంత ఘోరమైన మారణ హోమం. అశ్వత్థామ విచక్షణ కోల్పోయాడు. నిద్రపోతున్న పాండవ సేనాని ధృష్టర్జునుణ్ణి కాళ్లతో తొక్కి గొంతు నులిమి చంపాడు. శిఖండిని కూడా నరికేశాడు. ఇక చివరిగా ద్రౌపది కొడుకులైన 5గురు ఉప పాండవులను చూసి పాండవులే అని పొరపడి నిద్రలోనే వారి తలలను నరికేశాడు. ఆ రోజు అశ్వత్థామ మనిషి కాదు, సాక్షాత్తు మృత్యులా మారాడు. తెల్లారాక విషయం తెలుసుకున్న పాండవులు కోపంతో అశ్వత్థామను వెంబడించారు. ప్రాణభయంతో అశ్వత్థామ లోకాన్ని నాశనం చేసే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. కానీ ఋషుల కోరిక మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ అశ్వత్థామకు అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం రాదు. అప్పుడు తనలోని క్రూరత్వాన్ని చూపిస్తూ ఆ అస్త్రాన్ని పాండవ వంశం మొత్తాన్ని అంతం చేయడానికి ఉత్తర గర్భంలో పెరుగుతున్న పసిబిడ్డ పరీక్షిత్తు మీదకు మళ్లించాడు. పసిబిడ్డను చంపడానికి ప్రయత్నించిన అశ్వత్థామను చూసి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికి ఆగ్రహం వచ్చింది. శ్రీకృష్ణుడు ఉగ్ర రూపంతో అశ్వత్థామను చూస్తూ ఇలా శపించాడు: ఓ అశ్వత్థామ, నీవు పిరికివాడిలా పసిబిడ్డపై అస్త్రాన్ని వేశావు. అందుకే నీవు మరణాన్ని కోరుకున్నా అది నీకు దక్కదు. 3000 సంవత్సరాల పాటు లేదా కలియుగాంతం వరకు నీ శరీరం నుండి రక్తం చీము కారుతూ ఎవ్వరూ నీ దరి చేరని విధంగా ఒంటరిగా ఈ అడవిల్లో తిరుగుతూ ఉండు. అంతేకాదు, అతని నుదుటపై ఉన్న మణిని భీముడు పీకేశాడు. ఆ గాయం ఎప్పటికీ మానదు అని కృష్ణుడు శాసించాడు. ఆనాటి నుండి నేటి వరకు అశ్వత్థామ ఆ శాపాన్ని మోస్తూనే ఉన్నాడని ప్రతీతి. మధ్యప్రదేశ్లోని అసిర్గఢ్ కోటలోని శివాలయంలో ఇప్పటికీ ఒక వింత జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పూజారి గుడి తలుపులు తీసేసరికి అక్కడ ఎవరో తాజా పువ్వులతో పూజ చేసి ఉంటారట. అది అశ్వత్థామే అని స్థానికులు నమ్ముతారు. కొన్ని ఏళ్ల క్రితం ఒక డాక్టర్ దగ్గరికి నుదుటిపై మానని గాయంతో ఒక వింత వ్యక్తి వచ్చాడని, అతనే అశ్వత్థామ అని ఇంటర్నెట్ లో కథనాలు కూడా వచ్చాయి. పురాణాల ప్రకారం కలియుగ అంతంలో ధర్మాన్ని స్థాపించడానికి
వచ్చే కల్కి అవతారానికి సహాయం చేయడానికి అశ్వత్థామ ఎదురు చూస్తున్నాడని చెబుతారు. అశ్వత్థామ జీవితం మనకు ఒకటే చెబుతుంది. మనిషికి చావు రాకపోవడం కూడా ఒక వరం కాదు, అది అత్యంత భయంకరమైన శాపం. క్షణికావేశం పగ మనిషిని యుగ యుగాల నరకానికి ఎలా నెట్టేస్తాయని చెప్పడానికి అశ్వత్థామ ఒక నిలువెత్తు సాక్ష్యం. మరి మీరేమంటారు? అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటాం. నమస్తే.